వాచ్ ఇంత అద్దాలు టేపు బెలూన్స్ డ్రెస్ మాత్రం కదా కాదు. నీకు రేపు డాడీ ఒక బర్త్డే గిఫ్ట్ సర్ప్రైజ్ ఇచ్చినాడు. ఏంది గెస్ట్ చెయ్యా? ఏం అడిగినావు డాడీని? అంతేనా? అప్పటి నుంచి ఓన్లీ బెలూన్స్, కేకు, వాచ్, అద్దాలు అంతేనా? ఇంకేం వద్దా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి డైలీ డైరీస్. ఈరోజు వచ్చేసి మా పాప బర్త్డే. ఇంకా అందుకోసం ఆ ముందు తను చెప్పింది కదా, అవన్నీ 1 వీక్ నుంచి చెప్తూనే ఉంది నాకు అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి. ఇంకా అయితే తను పడుకొని ఉంది. ఇప్పుడైతే తను విష్ చేయడానికి అయితే లేపుతున్నాను అనమాట నేను. ఇంకా లేచి అందరం విషెస్ అయితే చెప్పాను. ఇంక లేచిన వెంటనే ఇలా కోన్ అయితే చూపిస్తుంది. నా కోన్ చూడు రెడ్గా పండింది అని చెప్పి. మా అబ్బాయి అక్కడ సరిగ్గా పండలేదు అంటే నీ చూపి తను కూడా నేమ్ రాపించుకున్నాడు అనమాట. నీ చూపి నీ సరిగ్గా పండలేదు, నాదే పండింది అని చెప్తుంది. ఇంకెప్పుడైతే స్నానానికి తీసుకెళ్తున్నాను. డ్రెస్ అక్కడ వేస్తే ముందు ఆమె పెట్టుకొని చూస్తుంది అనమాట. ఈ డ్రెస్ అయితే నేనే స్టిచ్ చేశాను మా పాప బర్త్డే కోసమని. ఇంకా స్నానం చేయించి తీసుకొచ్చి ఇలా డ్రెస్ అయితే వేసి ఇప్పుడైతే రెడీ చేస్తున్నా అనమాట. ఎంతసేపు అయినా నాకు ఓపిక ఉండాలి, కానీ గంట సేపు కూర్చోబెట్టి రెడీ చేయించుకుంటుంది అనమాట. బాగా ఫుల్ ఇష్టము రెడీ చేయించుకోవడం అంటే. ఎట్లా కావాలంటే అట్లా రెడీ చేయొచ్చు, అస్సలు విసుగు పుట్టించదు, ఏడ్చదు. ఆమె ఏదన్నా చేసిన వెంటనే వాళ్ళ నానమ్మకైతే చూపించాలి. ఫస్ట్ వాళ్ళ నానమ్మకి చూపించి వాళ్ళ నానమ్మ సంతోషపడుతుంటే ఇద్దరు మురిసిపోతూ ఉంటారు. యాక్చువల్గా ఇక్కడ నేను గోల్డ్ చైన్ అయితే వేస్తున్నాను. నేను ఒక ఆన్లైన్లో ఒక నెక్ సెట్ అయితే ఆర్డర్ పెట్టాను. అదైతే నాకు డెలివరీ లేట్ అయింది. ఇంకా రెడీ చేసాక చూసారా, ఇక్కడ అద్దంలో చూసుకొని మురిసిపోతుంది. ఆమె చూసుకొని డ్యాన్స్లు వేసుకుంటూ ఉంది. ఇంకా మేము కూడా రెడీ అయిపోతున్నాను. ఇంకా మళ్ళీ గుడికి తీసుకెళ్ళాలి. రోజు సండే కాబట్టి అన్నీ లేటే అవుతాయి. ఇంకా ఇక్కడ మేము కూడా రెడీ అయిపోయాము. ఇంకా వెళ్ళేటప్పుడు ఇంట్లో ఇలా పూజ చేసుకొని అక్కడైతే దండం పెట్టించి గుడికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా గుడికైతే వచ్చేసాము. ఎక్కడికి వెళ్ళాలన్న ఎగ్జైట్మెంట్ బాగా, అదొక ఆనందం. బర్త్డే వస్తే మనకు కూడా అంతే కదా చిన్నప్పుడు. ఇంకా గుడికైతే వెళ్ళిపోయాము. మాకు దగ్గరలో ఉన్న శివాలయంకి అయితే వెళ్ళాం అనమాట. ఇంకా ఆ రోజు సండే కాబట్టి ఎవరు ఏం జనాలు కూడా లేరు, అంతా ఖాళీగానే ఉంది. ఇంకా అక్కడ పూజారి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీపిచ్చాను. ఇంక తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడైతే ఎప్పటి నుంచో అడుగుతుంది నాకు అన్నీ పింక్ వాచ్ కావాలి, పింక్ స్పెట్స్ కావాలి, పింక్ స్కేటింగ్ కావాలి అని. అన్నీ పింకే కావాలంట. పింక్ అని చంపుతుంది. ఇవి యాక్చువల్గా సర్ప్రైజ్గా ఇద్దాం అనుకున్నాను, కానీ ఆ డెలివరీలు ఏంటో అది ఇంట్లో ఉన్నప్పుడే వచ్చాయి. అడిగితే మనవి కాదు వేరే వాళ్ళవి అని అట్లా చెప్పాను, కానీ అది కనుక్కునేసింది. ఎగ్జైట్మెంటే లేదు అసలు. అది తీయగానే ఎగ్జైట్మెంట్ వచ్చింది. ఇంకా తర్వాత ఇలా పార్క్ అయితే వెళ్ళామన్నమాట. కొంచెం ఫోటోషూట్ లాగా తీపించుకొద్దాము డ్రెస్సుల్లో అని చెప్పి ఇంక ఇంటికైతే వచ్చేసాము. మధ్యాహ్నం లంచ్లోకి ఇలా సింపుల్గా వైట్ రైస్, ఎగ్ కర్రీ, అలాగే రసం అయితే చేసేసాను. ఈవినింగ్ చేసుకోవచ్చు ఫుడ్ అని చెప్పి. తినకైతే ఎగ్స్ బాగా ఇష్టం అనమాట. ఎగ్స్ ఉంటే చాలు, రోజుకి 2-3 అయితే తినేస్తుంది. ఇంకా నేను కూడా ఎక్కువ పెట్టను అనమాట. ఇంకా సాయంత్రం బర్త్డేకి అయితే ఇలా రెడీ అయిపోయింది. ఈ డ్రెస్ వేసేసుకొని పొద్దున్న బాగా రెడీ చేశానంట, ఇప్పుడు బాగా రెడీ చేయలేదు నువ్వు నన్ను అని అంటుంది. అక్కడ రెడీ చేశాక ఇంకా మా అన్న, మా వదిన, ఇంకా జస్ట్ మా ఫ్యామిలీ వరకే చేసుకున్నాం అనమాట, ఫ్రెండ్స్ ఎవరూ లేకుండా. ఇంక ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. హ్యాపీ బర్త్డే చెప్పండి. ఇక్కడ వీళ్ళని చూసారా, వీళ్ళిద్దరూ అసలు ఒక చోట ఉన్నారంటే ఎంత ఇష్టమో ఒకరంటే ఒకరికి. చూసారా, ఇది వెళ్ళి హగ్గిచ్చి కిస్ ఇస్తుంది. చాతుకైతే రణ్వి, మా అన్న కూతురు రణ్వి. ఇంకా గిఫ్ట్ తెచ్చారు, గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఇంకొన్ని ఫొటోస్ అయితే దిగారు. అందరి దృష్టి కేక్ మీదే ఉంది. ఇంకా అందరం ఇలా కేక్ పెట్టేసి ఫొటోస్ అయితే దిగేసాము. 1 by 1 వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసి కేక్ అయితే తినిపించాము. తర్వాత కేక్ కట్ చేసి అందరికీ ఇచ్చారు అనమాట. ఇంకా అందరూ తింటూ ఉన్నారు ఇక్కడ.
మా పాప ఎక్కడ కేక్ ఇవ్వరు అని చెప్పి మూలకు పోయి కూర్చొని అక్కడ నిల్చొని తింటుంది. నైట్ డిన్నర్లోకి అయితే ఇలా చికెన్ పులావ్ అయితే చేశాను అనమాట. ఇంక అందరం కలిసి కూర్చొని తింటూ ఉన్నాము ఇక్కడ. యాక్చువల్గా నేను పడట్లేదు వీడియోలో, అటు నుంచి పెడితే ఏమో తల్లే పడుతున్నాయి, ఫేస్లు పడట్లేదు. ఇటు నుంచి తీస్తే ఏమో నేను పడట్లేదు, ఇంకా అలా పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఈ క్లిప్పింగ్ ముందు మిస్ అయ్యింది. మా పాపకి స్కేటింగ్ అయితే తీసుకొచ్చాము, అది కూడా అది ఉన్నప్పుడే డెలివరీ అయ్యిందనమాట. దాన్ని కన్విన్స్ చేయలేక చచ్చిపోయాము అసలు. ఎవరికో అని చెప్తే కామ్గా అయిపోయింది, కానీ అది ఓపెన్ చేసేటప్పుడు చూసేసింది అనమాట. లోపల వాళ్ళ డాడీ ఓపెన్ చేసి బయటకు తీసుకొచ్చేప్పుడు ఎగ్జైట్మెంటే లేదు. ముందు ఫీల్ అవుతుంది కానీ కెమెరా ఆన్ చేసినప్పుడు ఎగ్జైట్మెంటే ఫీల్ అవ్వట్లేదు. ఏంటి హ్యాపీగా లేదా అంటే ఇక్కడ వచ్చేసి ఎగురుతుందనమాట. నాకు స్కేటింగ్ అని అన్నీ పింకే కావాలన్నది. అందుకోసం అని చెప్పి అన్ని పింకే తెచ్చాము. పింక్ స్కేటింగ్, పింక్ వాచ్, పింక్ స్పెట్స్ అన్నీ పింకే కావాలని డ్రెస్ కూడా ఇంకా ఆల్రెడీ 2-3 ఉన్నాయని చెప్పి నేను ఈ కలర్లో అయితే స్టిచ్ చేశాను అనమాట. మీ ఇంట్లో కూడా ఇలా పింక్ పిచ్చి వాళ్ళు ఉన్నారు, కమెంట్ చేయండి. అలాగే మా పాప బర్త్డే వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.